హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ 3 రోజుల పాటు సెలవులు ఎందుకు ప్రభుత్వం ప్రకటించింది, ఈ సెలవులు ఎవరికి వర్తిస్తాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రస్తుతం దేశంలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందిన ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇతర రాష్ట్రాల ఓటర్ల కోసం ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించింది. ఇక ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం తెలంగాణలో సెటిల్ అయిన పక్క రాష్ట్రాల ప్రజలు తమ ఓటు వేయటానికి వెళ్లాలంటే సెలవుల సమస్య ఎదురవుతుంది. ఇక దీనిని దృష్టిలో ఉంచుకొని కార్మిక మరియు ఉపాధి శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తమిళనాడులో ఏప్రిల్ 23వ తారీఖున, పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో అంటే ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29 తేదీలలో పోలింగు నిర్వహించనున్నారు. ఈ తేదీలలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు తెలంగాణలో పెయిడ్ హాలిడే వర్తిస్తుంది. అంటే ఆ రోజు ఆఫీసుకు వెళ్ళకపోయినా జీతంలో ఎలాంటి కోత అయితే ఉండదు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇతర రాష్ట్రాల ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయటానికి వెళ్లాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ సామాన్య ఓటరు తన హక్కును కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ సెలవులను ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక ప్రైవేటు కంపెనీలు, సంస్థలు కూడా ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ నిర్దిష్ట పోలింగు తేదీన ఓటు వేయటానికి వెళితే వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. అక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో ప్రతి ఓటు ఎంతో విలువైనది. అందుకే ప్రజలు కిలోమీటర్ల దూరం ఉన్నా సరే తమ సొంత ఊళ్లకు వెళ్ళి ఓటు వేయటానికి ఈ సెలవులు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో అక్కడి ప్రజలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోనున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు రంగంలో పనిచేసేవారు కూడా తమ ఐడి కార్డులు చూపించి ఈ సెలవులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకేసారి 3 రోజుల పాటు వేరువేరు తేదీల్లో సెలవులు ప్రకటించడం అనేది ఓటర్ల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను చాటి చెబుతోంది. ఏప్రిల్ 9, 23 మరియు 29 తేదీలలో ఈ సెలవుల నిబంధనలు అమల్లో ఉంటాయి.